DP రియాలిటీ అండ్ లీగల్ అసిస్ట్ కు స్వాగతం. ఈ వీడియోలో మనం DP రియాలిటీ అండ్ లీగల్ అసిస్ట్ గురించి, APCRDA అనుమతుల గురించి, అలాగే 99 acres, OLX, మ్యాజిక్ బ్రిక్స్, యూట్యూబ్ వంటి ఎన్నో రకాలైన ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, మధ్యవర్తులు, బిల్డర్లు, ప్రాజెక్ట్ ఓనర్లు ఉండగా DP రియాలిటీ అండ్ లీగల్ అసిస్ట్ ను ఎందుకు సంప్రదించాలి? ముందుగా DP రియాలిటీ అండ్ లీగల్ అసిస్ట్ అనేది విజయవాడ అర్బన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని NRIలకు, స్థానికులకు ఇళ్ళు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్ ప్లాట్లు మరియు వెంచర్ల ప్లాట్లు కొనుగోలు, అమ్మకాలకు కావలసిన మార్కెటింగ్, స్థిరాస్తి, న్యాయ సలహాల దగ్గర నుంచి అన్ని రకాల సేవలకు వన్ స్టాప్ ప్లాట్ఫామ్. దీనిని మీ ఇంటి వద్ద నుంచే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ క్యాటలాగ్ లింక్ క్లిక్ చేయడం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవడంతో పాటు ఆర్డర్ కూడా చేయవచ్చు. APCRDA అనుమతి అంటే ఏమిటి? APCRDA అప్రూవల్ అనేది సరైన ప్రణాళిక, రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు, ప్లానింగ్ మరియు జోనింగ్, ప్లాట్లుగా అభివృద్ధి చేసిన భూమి ఏ జోన్ లో ఉంది, రెసిడెన్షియల్, కమర్షియల్ లేదా ఇతరముల ప్లాట్లుగా అభివృద్ధి చేసే భూమి సర్వే నెంబర్లు అనుమతించబడిన ప్రాంతాల్లో ఉన్నాయో లేదో నిర్ధారిస్తుంది. అదే అపార్ట్మెంట్స్, హౌసింగ్ ప్రాజెక్ట్స్ అయితే జోన్ అనుసరణ, బిల్డింగ్ ప్లాన్, ఫ్లోర్స్, సెట్ బ్యాక్స్, ఫైర్ అండ్ ఎన్విరాన్మెంటల్, మున్సిపల్ క్లియరెన్స్, స్ట్రక్చరల్ సేఫ్టీ సర్టిఫికేట్ మొదలైన అనుమతులని చూస్తుంది. అంతేగాని భూమి యాజమాన్య హక్కు, టైటిల్, లింక్ డాక్యుమెంట్ చరిత్ర లేదా చట్టపరమైన సమస్యలను ధృవీకరించదు. అవన్నీ మనమే లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ APCRD అనుమతులు అనేది TLP, FLP అని రెండు రకాలు. TLP అంటే తాత్కాలిక లేఅవుట్ అనుమతి. ఇది ప్రాథమికంగా లేఅవుట్ అభివృద్ధి చేసుకోవడానికి ఇచ్చే అనుమతి. డెవలప్మెంట్ లేఅవుట్ ను కేవలం మార్కెటింగ్ మాత్రమే చేయవచ్చు, రిజిస్ట్రేషన్ చేయకూడదు. FLP అంటే తుది లేఅవుట్ అనుమతి. రోడ్లు, డ్రైనేజ్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు పూర్తయిన తర్వాత ఇచ్చే అనుమతి. ఎన్నో ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, మధ్యవర్తులు, బిల్డర్లు, ప్రాజెక్ట్ ఓనర్లు ఉండగా మీరు మమ్మల్ని ఎందుకు సంప్రదించాలి? వాళ్ళు ఆస్తిని మాత్రమే అమ్ముతారు. మేమైతే డాక్యుమెంట్స్ క్రాస్ వెరిఫికేషన్ చేసి మీ హక్కులను ముందుగానే రక్షిస్తాము. ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో యాడ్లకు ఎటువంటి వెరిఫికేషన్ ఉండదు. మేమైతే పూర్తిగా టైటిల్, EC, లేఅవుట్, ఓనర్ వెరిఫికేషన్ చేసిన ఆస్తులు మాత్రమే చూపిస్తాము. మధ్యవర్తులు డాక్యుమెంట్స్ ని క్రాస్ వెరిఫికేషన్ చేయరు. మేమైతే మార్కెటింగ్ తో పాటు డాక్యుమెంట్స్ క్రాస్ వెరిఫికేషన్ దగ్గర నుంచి దస్తావేజు రిజిస్ట్రేషన్ వరకు కావలసిన అన్ని రకాల సేవలను స్వయంగా అందిస్తాము. బిల్డర్లు, వెంచర్ ఓనర్లు అమ్మేది వారి ప్రాజెక్ట్ మాత్రమే. మేమైతే బెస్ట్ ఎంపిక చూపిస్తాము. అలాగే బిల్డర్ కి, వెంచర్ యజమానికి, మీరు కొనేది బిల్డర్ దగ్గర అయితే బిల్డర్ కి, ప్రాజెక్టులు అయితే ప్రాజెక్ట్ ఓనర్ కి, భూ యజమానికి ఉన్న అగ్రిమెంట్ ని వీళ్ళు చూపరు. మేమైతే ప్రతి పేజీ చెక్ చేస్తాం. అనుమతులు ఉన్నాయంటారు, మేమైతే నిజంగా ఉన్నాయా అని వెరిఫై చేస్తాం. వాళ్ళు వాళ్ళ ప్లాట్ ని అమ్మాలనుకుంటారు, మేమైతే మీరు నష్టపోకూడదు అనుకుంటాం. మాకు ప్రాజెక్ట్ సేల్స్ ముఖ్యం కాదు, పూర్తి సమాచారం, బిల్డింగ్ ప్లాన్ అనుమతి సరైనదేనా మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నారా, అలాగే అన్ని అనుమతులు వచ్చిన తర్వాత సరిహద్దు విభేదాలు, అలాగే ముఖ్యమైన లీగల్ సమస్యలు, GPA సమస్యలు అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, మరియు డెవలపర్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత భూస్వాములతో ఉన్న ఆర్థిక లావాదేవీలు, నష్టపరిహార సమస్యలు, ఇలా లీగల్ క్లారిటీ అనేది ముఖ్యం. 100% లీగల్ క్లారిటీతో ఇళ్ళు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్ ప్లాట్లు, వెంచర్ల ప్లాట్లు కొనుగోలు, అమ్మకాలు చేయాలనుకునే వారు DP రియాలిటీ అండ్ లీగల్ అసిస్ట్ ను సంప్రదించండి. మరింత సమాచారం కొరకు 7382222922 ను వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సూచనలని, సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.